హలో పిల్లలు, ఈరోజు చాలా సింపుల్ వేలో యాపిల్ రియలిస్టిక్గా ఎలా వేయొచ్చో చెప్తాను. ముందొక గుండ్రంగా ఒక సర్కిల్ గీసుకో. ఇది వేయగలగా. తర్వాత ఇలా చిన్నగా వంకలా పెట్టుకోండి. ఇది మీకు ఈజీ నెంబర్. దీని నుంచి ఒక కాడ, వీలైతే ఇలా కూడా, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. ఇక దీన్ని మనం రియలిస్టిక్గా అంటే నిజంగా యాపిల్ ఎక్కడే ఉన్నట్లు మనకు కనిపించాలంటే షేడింగ్ ముఖ్యం. షేడింగ్ మీకు దీంట్లో నేర్పిస్తా. ఎలాగంటే ఇటువైపు నుంచి మనకి వెలుతురు వచ్చింది అంటే ఇటువైపు మనకి షేడ్ అనేది వస్తుంది. సో మనకి నీడ అనేది ఇటు వస్తుంది, అంటే డార్కర్ సైడ్ ఇటువైపు వస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే డార్కర్ సైడ్ ఇటువైపు వస్తుంది. ముందు తేలికగా మనం యాపిల్ అంతాను ఇలా తేలికగా ఈ విధంగా షేడ్ చేసుకున్నాం. చాలా భలే మజాగా ఉంది కదా, తమాషాగా. ఆ వేసినప్పుడు కూడా గుండ్రంగా అర్ధచంద్రాకారంలో కరుస్ ఎలా ఉందో అలాగే వేస్తూ పోండి. భలే సరదాగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే కాటన్, ఇలా ఇయర్బడ్ ఉంటే ఇయర్బడ్, ఏది ఉంటే దాంతో చిన్న టిష్యూ పేపర్తోనైనా సరే ఇలాగ తేలికగా దాన్ని రబ్ చేయండి. చేతులతో రబ్ చేశారో ఇక మీ మమ్మీతో దిబిడినే. జాగ్రత్త సుమా, చేతులు పాడు చేసుకోకుండా ఈ విధంగా యాపిల్ని ఈ విధంగా మ్యాష్ చేయండి. యాపిల్ ఎక్కడెక్కడ మనకు డార్కర్ ప్లేసెస్ ఉంటుందో ఆయా ప్లేసుల్లోని మనం మరింత డార్క్గా వేసుకోవాలి. ఇలాగా ఇటువైపు లైట్ పడుతుందన్నాం కదా, ఇటువైపు లైట్, ఇలా ఇటువైపు నుంచి లైట్గా అవుతూ ఇలా కిందకు పోతూ తేలికగా వెళ్తూ కిందకు వస్తూ అలా 2-3 సార్లు అలా డార్క్ చేస్తూ కిందకు పోవాలి. ఇక్కడ ముచ్చుకుంది కదా, దాని కింద చిన్న వంక పెట్టండి. ఇది ఫినిషింగ్లో చేదురు కానిలేండి. నీకు గుండ్రంగా రాలేదని బాధపడకుండా, అందరి యాపిల్ పళ్ళు గుండ్రంగానే ఉండవు, గాబర పడకండి. ఇలా డార్క్ చేసుకుంటూ పోండి.
కింద వైపు కొంచెం డార్క్ పోసి ఇలాగన్నమాట. ఇప్పుడు మరొక క్లియర్. ఈసారి కింద వైపు మాత్రమే మరి కొంచెం డార్క్గా, ఇక అంచుల వెంబడి మరి కొంచెం ఇటువైపు కూడా ఇంచుమించు సగం వరకు. ఏముంది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రబ్ చేసిన కాటన్ కానీ ఈ ట్యూలిప్ కానీ దాంతోనే కిందన దీనికి తగులుకొని దాని షేడ్ తగిలినట్టుగా ఆకారం రావక్కర్లేదు, ఏదో రౌండ్గా, ఎందుకంటే ఆకారం ఉండదు కదా, ఇలా అన్నమాట. కానీ ఈ షేడ్ కూడా దగ్గర నుంచి చూస్తే దగ్గర డార్క్ అనిపిస్తుంది, దూరం వెళ్తూ లైట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఈసారి బాగా అబ్జర్వ్ చేయండి షేడ్స్, అప్పుడు మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు. ఈసారి మీ చుట్టుప్రక్కల ఉన్న వస్తువులన్నీ గమనిస్తున్నాను. గ్లాసులు, గిన్నెలు, పెన్సిల్ బాక్సులు, వాటర్ బాటిల్స్ ఏమున్నా సరే వాటిని వేయడం ట్రై చేయండి. షేపులు ఎలా ఉన్నా పర్వాలేదు, వేస్తుంటే అవి వస్తాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇది బాగా రాలేదన్నారు అనుకోండి, ఇది నా స్టైల్ అని చెప్పండి. మా యాపిల్ ఇలాగే ఉందని చెప్పు, ఏం పర్వాలేదు. ఇక మీరు వేసినవి వీలైతే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ బొమ్మలు. బాగుందా యాపిల్? ఇక ఈ వంతు సెలవు రోజుల్లో ఫోన్లతో ఆడకుండా చక్కగా బొమ్మలు గీస్తూ బొమ్మలతో ఆడుకోండి. ఉంటాను, బాయ్.